ఆ నెయ్యి వేసుకొని ఆ వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకుంటే అబ్బా నా భూతో నా భవిష్యత్తు అంతే. పాపం చేతులు మండుతున్నాయి ఆమె కలిపి కలిపి ఈ 2 గిన్నెల మందం పెట్టేసిన ఆవకాయ. అది చూడండి ఇంత రెడ్డిష్ ఉన్నాయో. ఇదేం అది 3 మ్యాంగో కారం. 3 మ్యాంగో కారం. ఆయిల్ పల్లీల నూనె లేకుంటే నువ్వుల నూనె? పల్లి నూనె. పోనీ అవి ఇవి పచ్చళ్ళ కోసం సపరేట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయి. మనం రెగ్యులర్ వాడేది కాకుండా సపరేట్గా ఐటమ్స్ దొరుకుతాయి. సో వాటిని తేవాలి. మెజర్మెంట్స్ కిలో ముక్కలు అయితే అన్ని ఏవి పావు కిలోగా వేసుకోవాలి. అయ్యా నేను తక్కువ వేసుకున్నా. పావు కిలో లైట్గా ఒక 2-3 స్పూన్స్ మెంతి పొడి. సో అలా ఇంకా వెల్లిపాయలు తినేదంటే ఒక పావు కిలో వెల్లిపాయలు అలా అన్ని వేసేసుకోవాలి. వాట్ ఈస్ పావు కిలో వేసేసుకోవాలి. అంటే కొంచెం ఉప్పు తక్కువనే వేసుకుంటే బెటర్, ఎందుకంటే 3rd డే తర్వాత మనం చూసుకొని అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేంటి ఉప్పు వేసుకోకుండా ఖరాబ్ అవుతాయి అంటారు కదా? కొంచెం తక్కువ వేయాలి. పావు కిలోకి కొంచెం తక్కువ 3 days తర్వాత చూసుకొని ఒక తక్కువ తర్వాత అది దగ్గరకు వస్తాయి కదా, అప్పుడు టేస్ట్ చూసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు. ఓకే. ఇగో ఈ ఉన్న దానిలో కొంచెం లైట్గా మిగులుతుంది ఆయిల్ అది ఇది. సో అందులో కొంచెం వేడి అన్నం వేసి కలిపి పెట్టింది, తింటున్నది. ఓ నాకు పెట్టవా? నేను కూడా తింటా. నాకు కూడా కొంచెం ప్లేట్లో వేయి, నేను కూడా తింటా. ఆ నెయ్యి వేసుకొని ఆ వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకుంటే అబ్బా నా భూతో నా భవిష్యత్తు అంతే. ఇక ఎట్లా పెట్టినా ఏమైతే నాకు అందులో పెట్టిగా నాకు కూడా చేతిలో అబ్బా ఏమో టేస్ట్. చిన్నప్పుడు ఇట్లా తింటుంటే అంత అయిపోయిన తర్వాత నెయ్యి అన్నీ కలుపుకొని లాస్ట్ మిగులుతుందా ఇట్లా వేలు నాకుతా ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇట్ లుక్స్ బిట్ సిల్లీ బట్ ఇట్స్ ఫ్యాక్ట్. మనకు గవన్ తెలియదు కానీ అది ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు అన్నంలో వేసుకొని చూద్దామని నేను చూస్తున్నాను. ఓకేనా? వాళ్ళు తయారు చేయడం మనం తినడం అంతే కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలానే ఈ సమ్మర్లో మామిడికాయ పచ్చడి పెట్టుకున్నట్టయితే కామెంట్ చేయండి. మీకు నువ్వుగాయనా లేకుంటే బెల్లపావ పెట్టుకుంటారు, చెక్కు తొక్కను పెట్టుకుంటారు, రకరకాలు పెట్టుకుంటారు. మేమైతే ప్రస్తుతం నువ్వుగాయ తర్వాత మామూలు ఆవకాయ 2 పెట్టుకున్నాము. ఓకేనా? సో మీరు కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.